మీరు చూస్తున్నది సబర్మతి ఆశ్రమం. ఇది గుజరాత్లోని అహ్మదాబాద్కి 10 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సబర్మతి నది ఒడ్డున ఈ ఆశ్రమం ఉంది. ఇది జాతీయ స్మారక స్థలంగా భారతదేశ ప్రభుత్వం గుర్తించింది. ఎందుకంటే స్వాతంత్రోద్యమం స్టార్ట్ అయినప్పుడు గాంధీ గారు ఇక్కడే 12 సంవత్సరాల పాటు ఆయన సతీమణి కస్తూర్బా గాంధీతో ఇక్కడ నివసించేవారు. ఉప్పు సత్యాగ్రహం, దండి సత్యాగ్రహం కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. నాయకులందరూ ఇక్కడే వస్తూ ఉండేవారు. వాళ్ళతో సమావేశం ఇక్కడే జరుగుతూ ఉండేవి. మీరు చూస్తున్నది సబర్మతి రివరు. ఈ ప్రాంగణం అంతా కూడా చాలా విశాలమైన ప్రాంగణం ఇది. ఇక్కడ చాలా రకాలైన రూములు చాలా ఉన్నాయి. అన్నీ కూడా పెంకుటిళ్ళతోటి ఉన్నాయి. చాలా పరిశుభ్రంగా ఉంటుంది. ఆయన కూర్చున్న ప్రదేశము, అదేవిధంగా ఆయన నూలు వడికిన రాట్నం కూడా ఈ వీడియోలో చూడొచ్చు. ఈ మొత్తం బిల్డింగ్లోనే ఆయన మీటింగ్లు అవి నిర్వహిస్తూ ఉండేవారు.